వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నిన్న మన ఇద్దరం మాట్లాడుకుంటుండగానే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు, మనం డిస్కస్ చేసాం. సో చాలాసేపు అయింది కాబట్టి రకరకాల కారణాలు తెర మీదకి వస్తున్నాయి. మీ వర్షన్ ఏంటండి, మీరేం చెప్తారు? విజయసాయి రెడ్డి గారి రాజీనామాకు సంబంధించినంత వరకు వారు రాజీనామా అనుకున్నట్టే చేశారు, ప్రెస్ కాన్ఫరెన్స్ గా నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా ఇంకొంత కాలం పాటు విజయసాయి రెడ్డి గారి రాజీనామా కారణాలు ఏంటనే ఊహాగానాలు పెరుగుతాయి. కారణం ఏంటంటే నెంబర్ 1 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడం, ఇంకా తన ప్రాధాన్యత ఉండదు కాబట్టి. అంటే గతంలో ఏదైతే మనం ప్రాధాన్యతను అనుభవించామో ఉన్నాము ఆ స్థాయిలో ఇప్పుడు లేనప్పుడు సహజంగా నిరాశకు గురవుతారు, అసంతృప్తికి గురవుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేపు అధికారంకి వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కూడా, అసంతృప్తి వెళ్ళిపోయే వాళ్ళు, రిటైర్ అయ్యే వాళ్ళు ఒక బ్యాచ్, ఒక వాదన ఉంటుంది. రెండోది, లేదా పక్క పార్టీల ఒత్తిడి, లేకపోతే ఇంకేమైనా పరోభావాలు ఇవన్నీ రెండో కోణం ఉంటుంది. విజయసాయి రెడ్డి గారిది ఒక కోణం క్లియర్, ఆయన చెప్పినా చెప్పకపోయినా కొంత ఒత్తిడికి గురైనట్టున్నారు. అంటే ఒత్తిడి కంటే గతంలో ఉన్న ప్రయారిటీలో ప్రాధాన్యతలో తగ్గింది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అనేది తప్ప టెక్నికల్ గా అనుబంధ సంఘాల బాధ్యులు కానీ, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ కానీ, ఇలాంటి కోర్ కమిటీలో కానీ విజయసాయి రెడ్డి గారు లేనట్టున్నారు. సహజంగా ఇది కొంచెం ఇన్కన్వీనియన్స్ గా వారికి ఉంటుంది. రెండో అంశం, మనం అనుకుంటుంది ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయని. ఇది ఇప్పట్లో తేలదు, కానీ అలాగని అనుమానించడానికి కూడా అవకాశం లేకుండా వారు మాట్లాడారు. వారు ఏం మాట్లాడినారు? ప్రధానంగా మీలాంటి మీడియా ఛానల్స్ మాట్లాడుతున్నప్పుడు బహుశా ఏబిఎన్, ఈనాడు సంథింగ్ ఆ పత్రికలు నేను రాజీనామా చేసినా, రిటైర్ అయినా మీ పత్రిక మీద ఏదైతే పరువు నష్టం దేవాలయం అది మాత్రం కంటిన్యూ చేస్తాను అన్నాడు. అంటే అవతల వైపు తెలుగుదేశం కూటమి వైపు వెళ్ళేట్టుగా ఉంటే ఆ ఫైటింగ్ ఉండదు కదా, ఇంకా ఆగిపోవాలి కదా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికలకు సంబంధించినంతవరకు సుప్రీంకోర్టుకి వెళ్తారన్నాడు, కౌంటింగ్ సంబంధించి. కానీ కూటమిలోకి వెళ్ళిన తర్వాత, అంటే కూటమి అంటే జనసేన తర్వాత ఆగిపోయింది, ఇంకా మళ్ళీ ప్రాసెస్ నడవాల. రాజీ పడ్డారా అనేది పాయింట్ కన్నా ఆ ఫైటింగ్ ఆపేశాడు. ఎందుకంటే ఎవరి దగ్గర పోవాలనో వాళ్ళ మీదనే ఫైటింగ్ అవుతున్నది కాబట్టి. కానీ విజయసాయి రెడ్డి గారు నేను ఆ ఫైటింగ్ ఆపనంటున్నాడు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని చూసినప్పుడు ఆయన గుండు గుర్తుకోలతో వెళ్ళిపోతాడా అని అనలేము. అలాగే ఇన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ రాజకీయాలకు దూరంగా ఉండగలడా, ఇంకేదన్నా ఆలోచనలు ఉన్నాయా అనేది ఇంకొంతకాలం పట్టే అవకాశం ఉంది. అందుకని మనం చూసినప్పుడు విజయసాయి రెడ్డి గారిలో ఆ డిప్లొమాటిక్ గా ఉన్న కారణంగా వైఎస్ఆర్సీపీ నుంచి అటాకింగ్ లేదు. వైఎస్ఆర్సీపీ నుంచి అంత విమర్శలు ఉండొచ్చు, కానీ ఇంతకుముందు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ మీద పెట్టినంత ఒత్తిడి, విమర్శలు వైసీపీ నుంచి లేవు. కాబట్టి దీన్ని చూసినప్పుడు విజయసాయి రెడ్డి గారి పట్ల సాఫ్ట్ కలర్ ఈలు చూపిస్తున్నారు. ఆయన కూడా పార్టీ మీద ఎక్కడా డ్యామేజ్ చేయట్లేదు. నిన్న మన వీడియోలోనే ఒక మాట చెప్పాను నేను, విజయసాయి రెడ్డి గారి ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఆయన రాజీనామా నిర్ణయం మాత్రం తొందరపాటు చర్య. పార్టీలో ప్రాధాన్యత లేకుండా ఇతర పార్టీలకు పోవాలి అనుకుంటే రాజీనామా కరెక్ట్. ఇతర పార్టీలకు పోయే పరిస్థితి లేదు, ఈ పార్టీ పట్ల నాకు వ్యతిరేకత లేదు, ఈ రోజు కూడా ఈ పార్టీ వెల్విషర్గానే ఉంటాను, గౌరవంగానే ఉంటాను, నేను రెస్ట్ తీసుకుంటాను, రాజకీయాలను వదిలేస్తానంటాడు. దానికోసం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల 2 సమస్యలు వస్తాయి. ఒకటి, విజయసాయి రెడ్డి గారు ఈ కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్ళిపోయారనే ఒక చెడ్డ పేరు వస్తుంది. 2, ఆయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడినట్టే, కూటమికి. ఎందుకు ఉపయోగపడ్డాడు? డైరెక్ట్ గా ఉద్దేశం అది కాదు, కానీ ఆయన రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఎన్నిక జరుగుతుంది, బై ఎలక్షన్. ఆ బై ఎలక్షన్ ఎవరికి వస్తుంది సీటు? ఖచ్చితంగా కూటమికే వస్తుంది. అంటే ఆయన రాజీనామా ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఆయన రాజీనామా యొక్క పర్యావసానం కూటమికి ఇంకొక రాజ్యసభ సీటు పెరిగినట్టే. వైసీపీకి ఉండాల్సిన సీటు వాళ్ళకి వస్తుంది. అదే రకంగా కూటమికి లాభపడినట్టే కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా సార్, ఇప్పుడు ఒత్తిడికి లోన్ కావడం అనేది మనం మీరు అన్నట్టుగా మేబీ వైసీపీలో ఉండి ఆయన ప్రియారిటీ తగ్గుతుంది కాబట్టి అది ఆయన అంచనా వేసుకున్నారు, చూసుకున్నారు, ఒక రకమైన స్ట్రెస్ ఉంది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆ రాజ్యసభ సీట్ అనేది బీజేపీకి కీలకంగా మారింది కాబట్టి విజయసాయి రెడ్డి గారి పైన ఫ్యూచర్లో కేసులు పెట్టకూడదు అనుకున్నా, లేకపోతే వాళ్ళ వారసులకి సంబంధించిన ఆస్తులు నిలబడాలి అనుకున్నా, అంటే ఆ రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చినట్లయితే వాళ్ళు వేరే వాళ్ళకి, అది చిరంజీవి గారి పేరు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో అందుకోసమే బీజేపీ రివర్స్ గేర్లో ఇదంతా విజయసాయి రెడ్డి గారితో నడిపిస్తుంది అనేది కూడా ఒక చర్చ. కాదనుకోగలమా? అంటే ఈ చర్చ ఉంది, ఎందుకంటే బీజేపీ వాళ్ళ వ్యవహార శైలి అవన్నీ చూసినప్పుడు ఉండొచ్చు అన్న అనుమానం ఉంది. ఇక్కడ లేదు ఉంది అన్న కానీ ఒక చిన్న క్వశ్చన్ ఏమొస్తుంది, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి రాజీనామా కారణంగా బీజేపీ నుంచి ఇంకొకరు రాజ్యసభకు అవుతారు అనే ఒక చర్చ ఉంది. బీజేపీతో అవుతారనే గ్యారంటీ ఉంది. కూటమిలో గొడవ వస్తాయి కదా. ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి?
ఒక సీటు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ రెండో సీట్ రాజీనామా చేసి వాళ్ళకి ఇచ్చి ఇంకోటి రాజీనామా చేస్తే బీజేపీకి ఇచ్చుకుంటా పోతా ఉంటే ఇంక తెలుగుదేశం అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వర్సెస్ బీజేపీగా మారుతుంది. దీన్ని అంగీకారంతో చేస్తారా లేదా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూడాలంటే ఆ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమన్నా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా లేదు, అంటే బీజేపీతో లేదు కానీ బీజేపీకి వ్యతిరేకంగా లేదు. ఏ బిల్లులు వచ్చినా వాళ్ళు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. పైబెట్టు విజయసాయి రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ మీద అటాక్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ, ఢిల్లీ యొక్క పరిధి చట్టం సవరణ వచ్చినప్పుడు ఆయన అటాకింగ్ టు ఆపు కాంగ్రెస్ ని అటాక్ చేశాడు, బీజేపీని ఏకపక్షంగా సమర్థించాడు, కొన్ని సందర్భాల్లో నెహ్రూ పైన విమర్శలు చేశాడు. ఇట్లాంటి అంటే బీజేపీ లాగా మాట్లాడుతున్నాడు ఆయన కొన్ని సందర్భాలు. అంటే బీజేపీ వాళ్ళు అట్లాంటి వ్యక్తిని, అంత బాగున్న వ్యక్తిని తమతో ఆయన ఎక్స్ లో స్పందనలో కూడా నరేంద్ర మోడీ గారి పేరు ప్రస్తావించారు, అమిత్ షా గారు ప్రస్తావించారు, వాళ్ళకి సంబంధం లేని విషయం. కాబట్టి చూసినప్పుడు సహజంగా వాళ్ళతో వ్యతిరేకం లేరు కదా. లేనప్పుడు ఈయన పైన ఒత్తిడి చేసి ఈయన రాజీనామా చేసేంత ఇబ్బందులు పెడుతుందా బీజేపీ, పెట్టదలుచుకుంటే పర్సనల్ గా అనే ఒక అనుమానం కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఈ వ్యూహం ఏంటి? ఒకవేళ పార్టీలో అసంతృప్తి ఉండి మౌనంగా ఉండిపోదాం అనుకుంటే రాజీనామా చేయకుండా ఉండుండొచ్చు. కానీ రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు అంటే, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేసాడంటే ఆయన ఇంకేదైనా రాజకీయ ఆలోచనలు చేస్తున్నాడా అన్న అనుమానం మాత్రం పెండింగ్ ఉంటుంది. మీరు చెప్పిన డౌట్ ఇంకా ఇతరతర అంశాలు కూడా వస్తాయి. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ సీటు రేపు ఎవరికి పోతారు? బీజేపీ క్యాండిడేట్ నిలబడతాడా? ఇప్పుడు మొన్న ముగ్గురు రాజీనామా చేస్తే ఒకరు బీజేపీ, ఒకరు ఇద్దరు తెలుగుదేశం అయినారు కదా. రేపు ఈయన రాజీనామా కారణంగా నోటిఫికేషన్ వస్తుంది, అనివార్యం అది. ఎందుకంటే రాజ్యసభ ఎప్పుడు కాలం వాయిదేయడానికి చట్టం ఒప్పుకో, ఎందుకంటే రాజ్యసభ శాశ్వత సభ, ఎప్పటికి రిటైర్ అవుతుంటారు, వంతాడు. కానీ ఇప్పుడు ఈయన రాజీనామా కారణంగా ఏర్పడిన సీటు బీజేపీకి ఇచ్చారనుకోండి, ఇది బీజేపీ పని. ఎందుకంటే ఆల్రెడీ ఒక సీట్ ఇచ్చారు, అదే ఎక్కువ. మళ్ళీ రెండోది కూడా ఇచ్చినారంటే ఇది బీజేపీ వాళ్ళ ప్లాన్ అనుకునే దానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా ఈ 15 రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామం ఇది. సో అది కూడా ఒకవైపు మనం ఆలోచించే విధంగానే ఈ దారి కూడా ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయాలు ఏదన్నా, ఇప్పుడు అమిత్ షా గారు వచ్చిపోయారు, ప్రధానమంత్రి గారు వచ్చిపోయారు, సీఎం గారితో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా క్యాజువల్ గా మాట్లాడుంటారు కదా. అప్పుడేమన్నా ఇట్లా మేము ఒక వైసీపీ నుంచి రాజీనామా చేయించబోతున్నాం, ఖాళీ అయ్యేది మా ఖాతాలో వేయండి అని చెప్పారా అనే అనుమానం కూడా ఒకటి వస్తూ ఉంటుంది. ఈ అనుమానాలన్నీ పటాపంచలు ఎప్పుడవుతాయంటే ఆ రాజ్యసభ సీటు, విజయసాయి రెడ్డి గారి యొక్క రాజీనామా కారణంగా ఏర్పడిన రాజ్యసభ సీటుని బీజేపీకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ కేటాయిస్తే ఖచ్చితంగా అది బీజేపీ విజయసాయి రెడ్డి గారి వెనకాల రాజీనామా చేయించిందని ఈజీగా అనుకోవచ్చు. దానికి ఇంకే విజయసాయి రెడ్డి గారి సమాధానం ఇంకా అవసరం లేదు. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు బీజేపీ ఒకటికి మించి ఇవ్వలేరు, సాధ్యం కూడా కాదు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో ఒకరు మంత్రి ఉన్నారు. ఇంత అవకాశం ఇచ్చిన రెండోది 27 మంది, 17 మంది ఎంపీల పద్ధతి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉన్నప్పుడు ఇంకో రాజ్యసభ సీట్ ఎట్టిస్తారు? మొన్న ఒకటి ఇచ్చారు ఆల్రెడీ. కాబట్టి అయినా ఇచ్చారంటే ఒక అవగాహనలో భాగంగా రాజీనామా చేయించినట్టు ముందస్తు వ్యూహం అని అనుకోవచ్చు, తప్పదు. ముఖ్యంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, లండన్ పర్యటనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి చెప్పాను అని. బట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు? ఒకలాంటి మొండి వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది, అందువల్లలే ఈ తలనొప్పులన్నీ కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. మరి ఆపాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం కాస్త కష్ట సమయంలో ఉంది. ఈ టైంలో విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళని వదిలేసుకోవడం నష్టమే కదా. లాభం ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా మన నుంచి వెళ్ళిపోవడం నష్టమే, లాభమే ఉండదు. రాజకీయాల్లో ఎప్పుడు నష్టం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పాను అంటే ఫోన్ లో మాట్లాడే సమాచారం కాదు. నాకు తెలిసి ఇంత ముందే మాట్లాడంటే నేను చెప్పింది ఒప్పుకోకపోతే నేను రాజీనామా ఇట్లా మాట్లాడరు రాజకీయ నాయకులు, ఎట్లుండరు. వీళ్ళు కావాల్సిన బాధలు చెప్పుకుంటారు. ఉదాహరణకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మళ్ళీ ఇచ్చినట్టున్నారు, తర్వాత పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా తీసి పక్కన పెట్టారు. అదేవిధంగా అనుబంధ సంఘాల ఇన్ఛార్జిని తీశారు, కోర్ కమిటీ లాంటి స్థాయిలో పిలిచినట్టు ఎప్పించట్లేరు. ఇవన్నీ నాకు పునరుద్ధరిస్తే బాగుంటుందని అడుగుండొచ్చు. ఆయన చూద్దాం, లేదు కుదరదు అని చెప్పుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారే వాయిదా వేసే వ్యక్తి కాదు, నువ్వు చాలే వాళ్ళు చేస్తారులే అని ఉంటాడు. అప్పుడు అన్ని అంటే నువ్వు ఇటు అన్నా కూడా నేను రాజీనామా చేస్తాను బో అని రారు కదా. తను చెప్పుంటాడు, ఇది కష్టంగా ఉందని చెప్పుంటాడు. వినకపోవడం అనుకోండి, తన నిర్ణయం తాను తీసుకుంటాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఫోన్ చేసి నేను రాజీనామా చేస్తానని చెప్పలేడు కదా. చెప్తే ఉండమనే చెప్తాడు, ఎందుకన్నా ఉండొచ్చు కదా అంటాడు. అయితే
ఈయన అసంతృప్తిగా ఉంటాడన్న విషయం మనకే అర్థం అవుతుంది, జగన్ గారికి అర్థం కదా. ఒక కీలకమైన ఒక జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత కీలకమైన ప్లేసుల్లో అంతా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి ఒకసారిగా ఈ బాధ్యతలన్నీ తగ్గించేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా హట్ అవుతాడన్న విషయం జగన్ గారికి తెలియదా? తెలుసు. కానీ వెళ్ళిపోతాడన్న పాయింట్ ఉండొచ్చు. కానీ అయినా పక్కన పెట్టారంటే ఆయనకి వేరే ఆలోచనలు ఉండొచ్చు, ఆయన పట్ల ఆయన పైన ఒక అభిప్రాయం ఉండొచ్చు, లేదా కొత్త ఇంకా వేరే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, ముందు తీసుకోవాలనే ఆలోచన ఉండొచ్చు. అన్ని పర్యావసానాలను చూసే జగన్ గారు నిర్ణయం తీసుకుంటాడు. అయితే జగన్ గారు ఒక నిర్ణయం తీసుకునేసిన తర్వాత ఇప్పుడు మీరు మాతో ఉంటానంటే ఓకే, లేనంటే వద్దమ్మా ఉండు అంటాను. కానీ నువ్వు ఆల్రెడీ ఒక ఎక్స్ లోనో ఎక్కడో ఒకసారి పెట్టేసి నేను పోతాను అనుకుని నేను పట్టించుకోను. ఇది జగన్ స్టైల్. జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఓదారుస్తాడు. ఒకవేళ నేను వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకుని నువ్వు వెళ్ళిపోయిన ప్రకటన చేసేసినావు అనుకో, మళ్ళీ ఇంకా మాట్లాడు. ఇది జగన్ గారి స్టైల్. దానివల్ల కొంత నష్టం ఉంటుంది, కొన్ని సందర్భాలు లాభం ఉంటుంది, కొంచెం ఎట్టబడితే అట్ట వ్యవహరించుతూ ఉంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మన విజయసాయి రెడ్డి గారికి ప్రయారిటీ తగ్గించే విషయంలో తీసుకున్నప్పుడే విజయసాయి రెడ్డి గారి పట్ల ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే జగన్ గారు ఉన్నారు. దానివల్ల తర్వాత కంటిన్యూషన్ లో జరిగినాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో విజయసాయి రెడ్డి గారి అనుబంధం ఒక రకంగా చూస్తే, జైలుకి వెళ్ళిన సమయంలో కూడా ఈయన కూడా 16 నెలలు జైల్లో ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడిచారు. కానీ ఎందుకు రాను రాను ఆ ప్రయారిటీ తగ్గించేశారు? అండ్ ఇంకొకటి కూడా మనం చూడొచ్చు, విజయసాయి రెడ్డి గారికి పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం విజయసాయి రెడ్డి గారి పక్షానే ఉన్నారు, సపోర్ట్ చేశారు. బట్ ఎందుకు రాను రాను ఈ ప్రయారిటీ తగ్గిపోయింది అని అనుకోవాలి? ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయారిటీలో మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా విజయసాయి రెడ్డి గారికి మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చు. 2, కొంతమందిని అదనంగా కూడా యాడ్ చేస్తున్నాడు పార్టీ హెడ్ క్వార్టర్లు. కొంతమంది పేర్లు బయటకు చెప్తున్నారు, కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే అనివార్యంగా ప్రజలు కేడర్ మార్పును కోరుకుంటున్నారు కదా. కాబట్టి ఈ మార్పులు కోరుకునే క్రమంలో కొన్ని మార్పులు చేయొచ్చు. వాళ్ళ ప్రయారిటీలు ఎంతకన్నా బాగా చేసేవారు ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళారంటే మోపిదేని వెంకటరమణ గారు కూడా 16 నెలలు ఆయనతో పాటు జైల్లో ఉన్నాడు. ఆయనకు కూడా రాజ్యసభ సీట్ ఇచ్చాడు, ప్రయారిటీ ఇచ్చాడు, టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. అసలు ఎమ్మెల్యేగా ఓడిపోతే 151 మంది ఏకపక్షంగా గెలిచినప్పుడు కూడా మోపిదేని గారు ఓడిపోయినాడు. అయినా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు. ఆ 2 ఏళ్ళు అయిపోయిన వెంటనే మళ్ళీ రాజ్యసభ పంపించాడు. ఇంతకు మించిన ప్రయారిటీ ఏమి ఇస్తాడు ఆయనకి? కానీ ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడానికి పార్టీ నుంచి కారణాలు నాకు తెలియదు, ఊహాగానాలుగా మనం చూస్తున్నాం. కానీ విజయసాయి రెడ్డి గారు కూడా ఆయనకి ఎంత ఉపయోగపడ్డాడో అంతకు ఏమాత్రం తక్కువ ఆయన గౌరవంగా ఇచ్చాడు కదా. ఈరోజు తగ్గించుండొచ్చు, గౌరవం తగ్గించలా, హోదా తగ్గించాడు. కానీ ఆయనకి ఇన్నేళ్ల పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని బాధ్యతలు ఇచ్చారు కదా. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఎంత చేశారో జగన్ గారు కూడా వాళ్ళు అంతే గౌరవం ఇచ్చారు. బస్ ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీలు ఏంటో మనకు తెలియదు, కొన్ని నిర్ధారణలకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు కూడా రిజైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకొక 2-3 ఎంపీలు కూడా వైసీపీ పార్టీకి రిజైన్ చేసే యోచనలో ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుంటుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి నష్టమే కదా, తీరని లోటే కదా. అంటే పార్టీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం నష్టం కాదు. నష్టం ఎక్కడొస్తుందంటే వైసీపీకి రాజీనామాకు వాళ్ళు ఎత్తికే కారణాలు ఉంటాయి చూడు, ఆ కారణాలు హేతుబద్ధంగా ఉన్నప్పుడు పార్టీకి నష్టం వస్తుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కారణాలు హేతుబద్ధంగా ఏం కనపట్లేదు. అంటే ఆయన చెప్పట్లేదు కాబట్టి. ఆయన ఏం చెప్తున్నాడు, నాకు అసంతృప్తి ఏం చెప్పట్లా, వ్యక్తిగత నిర్ణయం, నా మీద ఒత్తిడి ఉంది, నేను ఇంతకు మించి పని చేయలేనేమో, ఇదితో మాట్లాడుతున్నారు. తప్పించి వైసీపీ పైన విమర్శలు కూడా చేయట్లేదు ఆయన. కాబట్టి ఆయన చెప్తున్న కారణాలకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఆయన రాజీనామా నెగిటివ్ అయితే కేడర్ తీసుకోదు, గందరగోళం ఉంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో చూడాలి. అట్ ద సేమ్ టైం మోపిదేని వెంకటరమణ రాజీనామా ఎవరు పెద్ద సీరియస్ గా తీసుకోవాలా, కృష్ణయ్య గారి రాజీనామా, నెల్లూరుకు సంబంధించిన ఒక ఆయన రాజీనామా, ఇవన్నీ రాజీనామాలు పెద్ద సీరియస్ గా తీసుకోవాలా. ఆ సీరియస్ గా ఏం తీసుకున్నారు, ఎలాంటి వాళ్ళకి ఇచ్చావు ఆయన అని జగన్ తిడుతున్నారు. పోయినందుకు బాధపడడం కాదు, ఎలాంటి వాళ్ళకి ఇచ్చావు చూడండి. కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు, మీరు రకరకాల పేరుతో ఎక్స్పోజ్ చేసే పేరుతో ఎవరిని పడితే వాళ్ళని ఇచ్చేసి అంటిపెట్టుకున్న పార్టీ నాయకులకు మీరు ఇవ్వలేదు అని విమర్శలు అయితే చేస్తున్నారు. ఆ రకమైన నష్టం ఉంటుంది, దాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మీరంటే అయోధ్య రామిరెడ్డి గారు ఇప్పటివరకు ఏం ప్రకటించాలి. ఆయన కూడా వివాదరహితుడు, ఆయన వెళ్ళాడంటే రకరకాల అనుమానాలు తావిస్తుంది. పార్టీ ఏదో అన్యాయం చేసిందని కాదు, ఇంకా ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, ఇంకా వాళ్ళ ఆలోచనలు ఏంటో మనకు. రెండోదట వీళ్ళ వ్యాపారస్తులు. అయితే ఇంకా చాలా మంది ఎంపీలు అంటే ఇంకా చాలా మంది ఎంపీలు పోయే వాళ్ళు పెద్దగా లేరు.
ఇంకా ఉన్న ఎంపీలు వాళ్ళకి ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు వెళ్లే వ్యక్తి కాదు రాజ్యసభలో. అదేవిధంగా మన అల్లు అర్జున్ గారికి బెయిల్ తీసినట్టు లాయర్ నిరంజన్ రెడ్డి గారు, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా వెళ్లే పరిస్థితి కనపడదు, హార్డ్ కోరు. ఇంకా మళ్ళీ ఇంకా కొంతమంది ఉన్నారు కదా, మన కడప జిల్లాకు సంబంధించిన ఒకరు ఉన్నారు, అయోధ్య రామిరెడ్డి గారు ఉన్నారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు వెళ్తారో, పెద్దగా వెళ్ళేది ఏముండదు. లోక్సభలో ఉన్న నలుగురు హార్డ్ కోరుగా ఉంటారు, వాళ్ళు వెళ్తారేమో అనుకొని పెద్దగా వెళ్ళరు. ఒకరిద్దరు వెళ్ళినా, ఇంకా ఆ పైన వెళ్ళినా దానివల్ల వైసీపీకి నష్టం రాదు. కానీ బట్ వైసీపీ ఆలోచించాల్సిన విషయం, ఎక్కడైతే మనం తప్పు చేశామో, ఈ వెళ్ళిపోవడాన్ని కేడరు అయ్యో పార్టీకి వెళ్ళిపోయిందో నష్టం అని చూడట్లా చాలా మంది. వెళ్ళిపోయినానికి ఎందుకు ఇచ్చావు సీటు అంటారు, వాళ్ళకి అంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు, అట్లా విమర్శలు చేస్తున్నారు జగన్ తప్ప. నువ్వు తప్పు, అలా వాళ్ళకి అన్యాయం జరిగింది ఊరు అనట్లా, పోయిన వాళ్ళకి అన్యాయం జరిగిందని ఊరు అనట్లా ఎక్కువ మంది. పోయిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చి మనం అన్యాయం అయిపోతున్నాము, ఇవ్వాల్సిన వరకు ఇవ్వకుండా అన్యాయం చేసినాం అట్ట జగన్ విమర్శిస్తున్నారు తప్ప, పోయిన వాళ్ళకి జగన్ గారు మీరు అన్యాయం చేసినారు, వాళ్ళకి న్యాయం చేసి ఉంటే పోయిన వాళ్ళు కాదు ఎవరు అనలా. ఎందుకంటే ఆ సానుభూతి ఎవరి మీద లేదు కాబట్టి. సో ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు? విజయసాయి రెడ్డి గారు రాజీనామా వైసీపీకి ఏమైనా లోట్ అంటారా, లాస్ అంటారా? ఫైనల్ గా లోటైన ఉండే అవకాశమే లేదు. ఇంకా ఆయన ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి. ఆయన గుమ్మనంగా ఉంటే మనకున్న సీనియర్ హార్డ్ కోర్ వ్యక్తి పోయాడు అనుకుంటారు. ఆయన రాజీనామా చేయకుండా సైలెంట్ అయిపోయింటే పెద్ద విమర్శలకు గురై ఉంటుంది, ఎంతకాలం పాటు ప్రోత్సహించి చేయలేదని. కానీ ఆయన రాజీనామా చేయడం వల్ల విమర్శలు తెచ్చుకుంటున్నాడు. రెండు, ఆ రాజీనామా కారణంగా తెలుగుదేశం కూటమి లాభపడుతుంది. ఆయన కూడా ఢిల్లీలో ఒప్పుకున్నాడు, అవును యాక్సెప్ట్ చేశాడు. అందువల్ల ఆ పెద్ద రేపు ఎవరిన రాజీనామా చేసినా ఆ రాజీనామా చేసిన వాళ్ళ చుట్టూ ఏం మాట్లాడుతుందంటే వైసీపీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం తప్పు అని చెప్తారు తప్ప ఇంకోటి కాదు. అయితే వైసీపీ ఈ సందర్భంగా సీరియస్ గా, మనం నిన్న మాట్లాడుకున్నది ఎప్పుడు మాట్లాడుకున్నా, వైసీపీని ఒక డెమోక్రటిక్ గా నడపాలి. కొంతమందికి సామంతరాజుల్లాగా సమ్ XYZ కి హోల్సేల్ గా బాధితులు, ఒక ఏరియా అట్టా డెమోక్రటిక్ గా అందు నాయకులు కలుపుకోకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ప్రమాదం అయితే వైసీపీకి ఉంటుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.